ఏంటి మొదలెట్టావా? అవును. వీడియో. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. నేను పైకి వెళ్ళి వచ్చే లోపల వాళ్ళ డాడీ ఏం తీసుకొచ్చారో మరి నేను చూడలేదండి. వెళ్తానన్నారు మార్కెట్కి. ఏదైనా ఏం కావాలంటే వాళ్ళకి నచ్చిందే తెచ్చుకున్నారు. చేప అంట. ఈ మధ్య చేపతోటి మాకు బాగా ఎక్కువైపోతుంది. కానీ చేప వీళ్ళు తింటారు కానండి, ఎక్కువ ఫ్రై రూపంలో అది అయితే ఎక్కువ తింటారు. పులుసులో ముక్కంటే కనుక మా చిన్నోడు నేను వెనక్కెళ్ళిపోతాం అనిపిస్తుంది. అది ఎంత టేస్ట్ ఉత్తి పులుసు వేసుకుని బెండకాయ వేసుకుని తినేస్తారు కానండి, ముక్క అనేటప్పటికి ఎదరికి రారన్నమాట తినడానికి. అదే ఫ్రై అనుకోండి, మీరు ఎన్ని ముక్కలు వేసి పెట్టండి తినేస్తారు. మా వారు ఇప్పుడు ఇదిగోండి పెద్ద చేపలా ఉంది. గోదావరి చేప తీసుకొస్తానని వెళ్ళారు. గోదావరి చేప మంచి రత్తంతో ఉంది. ఇది శుభ్రంగా కడిగేసి బాగు చేసేసి ఇంకా పైన లైట్గా లేయర్స్ ఉంటాయి కదండి, అదే పప్పర్ ఉంటుంది కదా, పులుసు ఉంటుంది కదా, పులుసు అంతా తీసేసి కడిగేసి మంచి రెడ్ కలర్లో ఉందంటే ఈ చేప పులుసు ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, నిజంగా చాలా బాగుంటుంది పులుసు. అంటే ఎప్పుడైనా సరే గోదావరి చేప అనేటప్పటికి రుచి పెరిగిపోతుంది, కొంచెం స్వీట్నెస్ ఉంటుంది అన్నమాట, అదొక టేస్ట్ ఉంటుంది. చెరువుల్లో పెంచే చేపల కన్నా ఒక్కొక్క చెరువులో చేప బాగుంటుంది, అన్ని చెరువులు ఒకలా ఉండవు. అయినా చెరువు చేప కన్నా గోదావరి చేప, సముద్రం చేపే బెస్ట్ ఒక రకంగా అయితేనే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది దీన్ని చూస్తుంటేనే. కానీ మా వారు ఏమో పులుసు చాలా బాగుంటుందండి, కానీ తల తొక్క పెట్టి పొట్ట ముక్కలు అయ్యి పులుసు పెట్టేమని చెప్పేసి వెళ్ళారు డాడీ. నేను వచ్చిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత పైన టెర్రస్ మొత్తం ఎలా పడితే అలా ఉందండి. ఈ 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి పైకి అసలు వెళ్ళలేదు. శ్రీశైలం వెళ్ళిన కానించి ఇంక అసలు పైన నీళ్ళు పట్టేయడం వచ్చేయడం హార్వెస్ట్లు చేసేయడం, ఉన్న మట్టికి వస్తున్న మట్టికి హార్వెస్ట్లు చేసేస్తున్నమాట. కాబట్టి ఆ పని చూసుకుంటూ ఇదిగోండి ఇప్పుడు పులుసుకి నాకు పని పెట్టారన్నమాట. ఎన్ని ముక్కలు వచ్చినాయి చూద్దాముండు. ఫ్రై అంటున్నారు కదా, ఒకటి పలచగానే తగ్గట్టారు, పలచగానే కట్ చేయించారు. ఉన్నాయండి, ఓ 10 ముక్కల దాకా ఉంటాయి అనుకుంటున్నాను. ఫ్రై చేసేస్తాను. ఇది శుభ్రంగా చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. చేపలను అయితే 3 టైమ్స్ కడిగేసానండి. అక్కడికి 2 టైమ్స్ కడిగిన నీళ్ళు ఇదిగోండి, ఇవి మొక్కలకి వేస్తానమాట, గులాబీ అంట్లకి. అది చక్కగా పువ్వులు బాగా పోస్తాయన్నమాట. పళ్ళ మొక్కలకి అది వేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు ఫ్రైకి ఇది, పులుసుకి ఇది 2 డివైడ్ చేసేసాను. తలకాయ, తోక ముక్క, పట్టుకడ ముక్కలు ఒక ముక్క వేసాను. మిగతాదంతా ఫ్రై చేసేద్దామని. ఫ్రై అంటే కొంచెం పని ఉంటుంది, ఎందుకంటే వేపాలి కదా చేప ముక్కల్ని. ముందుగా సాల్ట్ అయితే కొద్దిగా వేస్తున్నాను, సాల్టు, పసుపు. ఇదిగోండి, కానీ ముక్క చూసారా ఎర్రగానే ఉంది కదా సాయి నాని, అసలు కనపట్లేదు. కొంచెం లైట్ కలర్లో ఉంటుందా? నేనేమో రియల్గా ఇలా చూడడం వల్ల నేను అలా చెప్తున్నాను. మీకు లైట్గా కనపడుతుంది కానండి, ఇది చాలా గులాబీ రంగులో పింక్ కలర్లో ఉన్నాయన్నమాట. మంచి రుచిగా ఉంటాయి, బాగుంటుంది అన్నమాట. ఈ చేప పులుసు పెట్టుకున్నా కూడా మంచి రుచి వచ్చేస్తుంది. కానీ ఇంకా మీ డాడీ ఆర్డర్ వేస్తారు, ఇంకా పులుసులోకి ఒక ముక్క కూడా తీయద్దు, వేపుడు పెట్టేయమని. బయటికి వెళ్ళారండి, బయటికి వెళ్ళి వచ్చారు మళ్ళీని. తండ్రి కొడుకులు ఇద్దరు బయటకు వెళ్ళారు, సాయిరమ్మని ఆయనని. వెళ్ళి ఏం చేశారంటే ఏం పట్టుకొచ్చారో చూపిస్తాను మీకు. ఇదిగోండి పసుపు కొంచెం ఉప్పు పట్టించేసాను కదా, అది వేపుడు ముక్కలకి అలా పట్టించేసాను. ఇది పైకి పట్టుకెళ్ళిపోయి మొక్కలకి నీళ్ళు పోసేస్తాను. మొత్తం మీద ఏదో తినడానికి తీసుకొచ్చారండి, ఏం తీసుకొచ్చారో చూద్దాము. కరబెండ మళ్ళీ తింటారా కరబెండలో? మా వాళ్ళు బాగానే తింటారు కానీ నువ్వు తినో తక్కువ, అన్నయ్య తింటాడు. ఇది కర్బెండ్లో మంచి పౌష్టిక విలువలు ఉంటాయండి దీంట్లోని, ఎందుకంటే పోషకాలు ఎక్కువ మాట. మనకి కాల్షియం బాగా అందుతుంది. సగ్గుబియ్యం కూడా దీని ద్వారానే రెడీ అవుతుంది. చిప్స్ కింద కూడా కట్ చేసుకుని చక్కగా మనం స్టోర్ చేసుకోవచ్చు మాట, రసంలోకి, పప్పుచారులోకి. అది కూడా బాగుంటుంది. నేనేంటంటే బెండకాయలు తీసుకొచ్చారా, నేను అదే అడుగుదాం అనుకున్నాను. పులుసులోకి బెండకాయలు, కొత్తిమీర, జీడిపప్పు కూడా తీసుకొచ్చారా. ఫ్రైలోకి ఏమో జీడిపప్పు. అవును, కురుకురు ప్యాకెట్లు తెచ్చుకున్నట్టున్నారు, నాకు ప్యాకెట్ ఇవ్వండి, నేను కూడా తింటా. అయితే ఇదిగోండి బెండకాయలు అవి కూడా పట్టుకెళ్ళిపోదాం. కొత్తిమీరని కర్బెండ్లో ఓపెన్ చేసాను, అది తీసాను. తినేవాళ్ళు ఉంటే తినేయండి. రైస్ అవుతుందండి, పెండల ముక్క తీసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే మసాలా అన్నమాట.
ఎక్కువే, ఈ చేప ముక్కలకైతే ఎక్కువే. నేను 2 ఆట్లకి వాడుకుంటాను అనమాట. అందుకని ఈ ఎక్కువ వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, అల్లం, ఎల్లుల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసానమాట. నేను పులుసులోకి వేసుకుంటారండి 2, 3 లవంగాలు అయితే వేస్తాను. ఇన్ని పట్టాలండి. అంటే ఈ మసాలాని బట్టి మీరు క్వాంటిటీ తగ్గించుకున్నప్పుడు లవంగాలు ఒక 2 లవంగాలు వేసుకొని చాలు. చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. నేను వేరే దానికి కూడా వేసుకుంటాను కాబట్టి కొంచెం క్వాంటిటీ వేసుకున్నాను అనమాట పులుసుకి, వేపుడికిని. ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి. వీటిని కూడా మిక్సీ పట్టేసి మసాలా కూర వేసేసుకుందాం. ఇదిగోండి చేపల వేపుడి కోసం అని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేయట్లేదు, తక్కువ వేస్తున్నాను. ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఆ నూనె మిగులుతుంది కదా, ఆ నూనె మిగిలింది ఇందులో వేద్దామని. కానీ టైం సేవ్ అవ్వాలి కాబట్టి దీని పని ఇది అవుతూ ఉంటుంది, దీని పని అవుతుందని అనుకుంటున్నాను. మారుస్తాను ఇప్పుడు గిన్నె. ఇది పెద్ద మంట కాబట్టి దీని మీద పెట్టి వేపుతాం. ఇది ఇది పులుసుకి, వేపుడికి. అందుకే కొంచెమే నూనె వేసి చిన్న గిన్నె పెడుతున్నాను. ఇదిగోండి బెండకాయలు అవి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. బెండకాయలు అంటే చేపల పులుసులోకి మా వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం, కానీ ఎక్కువ వేసుకుంటే అది బెండకాయ పులుసు అవుతుంది నాన్న. ఒకటి అంతే. మీలో ఎంతమందికి ఇష్టం? చాలామంది 2 ముక్కల కింద కోసి కూడా వేస్తారు. మా వాళ్ళకి పిచ్చి అని చెప్పి నేను బెండకాయలాగే వేసేస్తాను. మధ్యలో నాట్లు పెడతాం అన్నమాట. అత్తమ్మ గారు చెప్పిన ప్రాసెస్ ఇది. అత్తమ్మ గారు అలాగే వేస్తారు, నేను అలాగే అన్నమాట. అమ్మ వాళ్ళు అయితే ముక్కలు కట్ చేసి 2 ముక్కల కింద వేస్తారు. ఎక్కువ వేయరు అమ్మ వాళ్ళు పులుసుల్లో, తక్కువ వేస్తారు. వేసావన్న పేరుకే వేస్తారు అన్నమాట. నేను చూడలేదు, చూసావా? ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయ ముద్దండి ఇది. పచ్చిమిర్చి పులుసులోకి ముందు పచ్చిమిర్చి వేసేసుకుందాం. అవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి కాగుతుంది కదా. మూడు పట్టేసినాయి అమ్మ అందులో. కొంచెం దోరగా వేగితే సరిపోతాయి. అందులో వేగుతున్నాయి. ఇది కొంచెం పెట్టి టాస్కే. వంట అంటే ఈజీయా కాదు కదండి, కానీ చేపల పులుసు బాగుంటుంది. చల్లారితే ఇంకా బాగుంటుంది. చేపల పులుసు నార్మల్గా మల్లాడికి టేస్ట్ వస్తుందని చెప్తారమ్మా చాలామంది. బాగుంటుంది. నైట్ పెట్టుకొని పొద్దుట తింటారు, అది బాగుంటుంది. అంతే మధ్యాహ్నం కన్నా నైట్ పెట్టుకునేదంటే చేప పులుసు అది బాగుంటుంది కదా. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముద్ద ఇంతే తీసుకున్నానండి. ఈ ముక్కలే కదా, ఎక్కువ తీసుకోలేదు ఉల్లిపాయ. కరివేపాకు పెద్దమ్మ అడిగి తీసుకురావాలి. ఇప్పుడే వచ్చింది పెద్దమ్మ, నేను అడగడం మర్చిపోయాను. హారిక, ఇదిగోండి మసాలా కొద్దిగా వేస్తున్నాను, ఇంత ఎక్కువ వేయట్లేదు. ఇది ధనియాలు, జీలకర్ర, అల్లం ఇవన్నీ వేసాను కదా, ఆ మసాలా అన్నమాట. మొత్తం ఇవంతా కూడా వేగాలి కాబట్టి ముందుగా కొద్దిగా సాల్ట్ వేసేస్తున్నాను. బెండకాయలు ఎందుకు వేసేసానంటే పులుసు వేసినప్పుడు బెండకాయ బీసిపోతుంది. ఎక్కువసేపు ఏమి నీళ్ళల్లో ఉడకపెట్టనండి. అలా ఒక సెకండ్ అలా కొంచెం వాటర్ వేసి ఒక 5 నిమిషాలకే మళ్ళీ పులుపు పిండేస్తాను. చింతపండు కూడా నానబెట్టాను. ఇది కొంచెం దోరగా వేగనిద్దాము. పెద్దమ్మ ఇంటికి వెళ్ళి కరివేపాకు ఉందేమో అడిగి తీసుకురా, మర్చిపోయాను నేను. డాడీకి చెప్పలేదు. మెల్లగా వేగుతున్నాయి. అంటే వేగకుండా తీస్తే అంటుకుపోతుంది నాన్న. కొంచెం దోరగా వేగిన తర్వాత తీస్తాను. కారం వేసేస్తానండి. అంతే 2 ముక్కలు పెద్దవి కొంచెం, అవి చిన్నవి కదా. ఇందులో కొంచెం వాటర్ పోద్దాం. కొంచెం వాటర్ పోసానండి.
మన స్కూల్లో పొగ కూడా ఆడుతుంది తెలుసమ్మా, అలా పక్కన కాంతి. ఇదిగోండి, అదైతే ఉడుకుతుందండి. ఇదైతే ఏపుడు అవుతుంది. ఏపుడికి మూత పెట్టేస్తాను చేపల కూర మీద. ఇదిగోండి, చింతపండు గుజ్జు అయితే అదే రసం తీస్తున్నాను కొద్దిగానే. ఈ ముక్కను బట్టి చెప్పేసండి, చేప చాలా పెద్దదేమాట. అయితే చేప కూడా వెళ్ళినప్పుడు వీడియో తీసినట్టున్నారు. ఎంత పెద్ద చేప చూపిస్తారు చూడండి. మార్కెట్లో అంటే పెద్దగా వచ్చినాయి కదా, ఇంకా పెద్ద పెద్ద చేపలు కూడా వస్తూ ఉంటాయి. మంచిగా బాగుంటాయి. టేస్ట్ అదే బాగుంటుంది. మనం ఉత్తి ధనియాలు జీలకర్ర ఎల్లిపాయ నూరేసి పులుసు పెట్టేసుకున్నా చాలు, మంచి రుచి వచ్చేస్తుంది అనమాట. నేనంటే డివైడ్ చేశాను కాబట్టి ముక్కలు అయ్యని, అలా కాకుండా మామూలుగా పెట్టేసుకుంటే ఏక పులుసు కింద కూడా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇది అవుతుంది ఒక 10 నిమిషాలండి. ఇదిగోండి, చేప ముక్కలు అయితే అయిపోయినాయి, వేపడం అయితేనే ఇంకొక ముక్క ఉందన్నమాట. పులుసు కూడా అయిపోతుంది. ఉప్పు అది చూసాను ఇప్పుడే, సరిపోయింది. 2 టమాటాలు అయితే వేసానండి. నేను అది వీడియో తీయలేకపోయాను. అంటే వాడు వెళ్ళిపోయాడు, ఇంకా వాడిని కాకేసే లోపల నేను కోసేసి వేసేసాను అనమాట. ఉడుకుతున్నప్పుడే వేసాను, సన్నగా చాప్ చేసి. ఇంత టమాటాలు 2 అంతే, సరిపోతుంది టేస్ట్ అయితే. ఇదిగోండి, కొత్తిమీర అయితే లాస్ట్లో కొంచెం. అయిపోయింది, చేపలు కూడా అయిపోయినాయి. పచ్చిమిర్చి కూడా వేసేసి, ఇదిగోండి వేపుడికి కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం పచ్చి మసాలా నూరుకుని పెట్టుకున్నాను కదా ఇందాక, అంతా కూడా వేసేది కొంచెం వేసుకున్నాను. పొడి వేస్తాను అనమాట ఇందులో కొద్దిగా. ఇదిగోండి, కొంచెం మళ్ళీ వేసుకొని కొద్దిగా ఉంచేసాను. ఇది బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. వేరే కూరలోకి వేసుకుంటాను అనమాట. అది వేగిన తర్వాత చూపిస్తాను మీకు. పులుసు రెడీ అయిపోయింది, ఫ్రై రెడీ అయిపోయింది. పులుసు ఇదిగోండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఇంకా మా వాళ్ళు అయితే టేస్ట్ చేసి చెప్తారు. నేను ఎప్పుడూ బాగుందనే చెప్తాను కదా, ఈసారి మా వారు చెప్తారు ఎలా ఉందో టేస్ట్. హారిక, నీకు కూడా పెట్టేయమంటావా? ఇదిగో ఫ్రై చేస్తున్నాను. పులుసు, బెండకాయ ఏమంటావా హారిక? పొట్టకడ ముక్క ఏమంటావు పులుసులోది? అయినా డాడీని కూడా కాకేసి భోజనానికి వచ్చేమని హారిక తీసుకో. రండి, టేస్ట్ చేసి చెప్దురు కానీ. కూర్చోండి మరి, వడ్డింతాను. హారిక ఎవరొకరు పెడతారులేండి, మీరు వచ్చి కూర్చోండి, నేను పెట్టేస్తాను. ఫ్రై ముక్కలు 2 సేల్ అవుతాయి కదా. ఇది ఇంకొకటి వేసేస్తున్నాను. 2 తింటారు కదా, కాలితే ఎద్దిగానిలే. సాయి, నువ్వు తినేస్తావా? నేనా, నాకు కొంచెం పని ఉంది, నిమిషం బయటకు వెళ్ళి వాడితే తెచ్చేసి అప్పుడు అంటాను నేను డాడీని తినేమని. అయితే నేను తినేనా? మీరు తినేయండి అయితే. సరే, కూర్చోండి అయితే మీరు. కట్టెనేమ్మా? ఓహో, లైట్. ముందు ముక్క టేస్ట్ చేయండి, నేను పులుసు వడ్డించేద్దామని ఆడవాడిలో ఉంటున్నాను. 2 మదర్ చేప సేలావతి మన బాగా దొరుకుతుంటాయి కదా. ఇదిగోండి వేస్ట్ ప్లేట్. పొద్దున వెళ్ళాం కదా. ఉప్పది సరిపోయిందా? నేనైతే ఏమీ చూడలేదు, మరి ఉప్పది చూడలేదు. చూడపోయావా? చూడలేదు.
అంటే ముక్కమే ఉప్పు ఉంది, అది చూసాను. ఇంకా గ్రేవీ కొద్దిగా సాల్ట్ వేసాను కదా సరిపోద్దులే. నిమ్మకాయ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. అతను అమ్మినాథన్ కూడా తెలిసినంత గోదావరి చేప చాలా బుద్ధ చేప అని చెప్పేసి ఇచ్చాడు. టేస్ట్ కూడా అంతే బాగుంది. బాగుందా? ఫ్రై అయితే అది చాలా బాగుంది. లేదు లేదు చాలా బాగుంది. పులుసే నాకు టేస్ట్ చేస్తే కదా, నేను చేపను బట్టి చెప్పేస్తానండి ఆ కూర బాగుంటుందో బాగోదు అన్నది కూడా. పులుసు ఏమంటారా? బెండకాయ ఏమంటారా? బెండకాయ వేసాను. కానీ ఈ చేపల పులుసులో బెండకాయ టేస్ట్ ఉన్నాడు కదా మనకు పిచ్చోడు, చిన్నోడు బెండకాయ పిచ్చోడు. పొట్టగాడ ముక్క ఒకసారి పులుసు. అంటే మీరు ఈ వాడి స్నేహితురేమో అనుకున్నాను, నేనే లేట్కి వచ్చాను కదా బయటకు వెళ్ళి. అవును కానీ ఇప్పుడే అయింది వంట. మరి వీడియో అయ్యేటప్పటికి ఇప్పుడే అయింది. హారిక తినేస్తుంది. సాయిరాము పరశురాము ఉన్నారు, బయటికి వెళ్ళి వస్తానంటున్నారు కదా. మేము ఈ పక్క ముక్క మాత్రం చాలా బాగుంటుంది రా, అసలు ముళ్ళు కూడా తక్కువగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఎక్కదు కదండి, పక్క ముక్క తినరు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది హారిక తింటుంది, నేను తింటాను. కానీ బయట పులుసు కూడా చాలా బాగుంది. పులుసు కూడా బాగుంది. నేను గొప్ప చెప్పడం కదా, టేస్ట్ ఎలా బాగుంది కదా. నాకు బాగా నచ్చింది. టేస్ట్ చేయగానే బాగుంది అనిపించింది. తాజా చేపకి ఏం వేసినా ఏమైనా టేస్ట్ వచ్చేస్తుంది. మీ వంటకి రుచి పెరిగిపోయింది అనమాట. బాగుందా? మంచినీళ్ళు ఇవ్వలేదు. ఇదండి ఈరోజు అయితే మా ఇంట్లో సరదాగా సండే స్పెషల్గా ఈ మధ్య మాకు చేపలు ఎక్కువ తీసుకొచ్చేస్తున్నారు. చేప మంచిదని నాకైతే అసలు ఈయనైతే క్లాస్ పీకున్నారు కదా. నన్ను మాత్రం కూర్చోబెడుతున్నారండి మధ్యకాలంలో. కూర్చోండి మీరు కూడానే వచ్చినప్పుడు మాకు కొద్దిగా హెల్ప్ చేయరా, తింటా కూడా హెల్ప్ చేయరా అని అడుగుతున్నారా వీడియోలోగా? అవును మరి. అందుకని చెప్పేసి మేము కూడా ఛానల్లో కనిపిస్తున్నాం అనమాట. ఫిల్టర్ది రాగి తెచ్చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా ఈ వాటర్ ఎలా తెచ్చుకున్నా మాకు మిషన్ పోయింది కదా, అది తీసుకుందాం ఇబ్బంది అవుతుంది. ఇదండి ఈరోజు అయితే సరదాగా మా ఇంట్లో అయితే మా వారు ఫస్ట్ టైం రివ్యూ చెప్పారన్నమాట. ఛానల్ స్టార్ట్ చేసిన 2 yearsకి నాన్ వెజ్ది. ఎప్పుడు ఆయన పిల్లలు చెప్తూ ఉంటారు కదా, ఈసారి మా వారు చెప్తానన్నారు. ఇదండి పాల్గొందామండి. ఇలాగ భోజనానికి ఇంటికి వస్తాం కదా, బయటికి వెళ్ళిపోయినా కానీ పని కోసం బయటికి వెళ్ళి ఇంటికి రావాలి, భోజనం చేయాలి. వచ్చినప్పుడు పోనీ నాలుక బాగుంది టేస్ట్ అని చెప్పడంలో తప్పేం లేదు కదండి. అని చెప్పేసి మా గోదావరిలో వేసి మా వారి దగ్గర బాగా కనబడుతుందండి నా దగ్గర కన్నా. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోండి. బాయ్ అండి. మీ అన్నయ్య గారిని చూపించాను కదా, అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.